తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. తిరుమల పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యాలు చూసిన భక్తులు షాక్కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్ చేస్తుంటే టీటీడీ అధికారులు సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత వరుసగా అపచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. కాగా ఈ ఘటనపై టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ స్పందించారు. తిరుమలలో ముస్లిం వ్యక్తితో నమాజ్ చేయించింది వైసీపీ వాళ్లేనని బాంబు పేల్చారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలకు పాల్పడడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల క్షేత్రంలో తిరుమలలో అన్యమతస్థుడు పురోహిత సంఘం వద్ద నమాజ్ చేస్తూ కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో రావడం జరిగింది. దీని పూర్వపరాలు నేను విచారిస్తే ఉద్దేశపూర్వకంగా వైసీపీలో ఉన్నటువంటి కొందరు నాయకులు తిరుమల ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారని చెప్పి తెలవడం జరిగింది. ఖచ్చితంగా వీరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా భగవంతుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎన్డీఏ ప్రభుత్వంలో భద్రత లేదు, స్వామివారికి రక్షణ లేదు అని చెప్పి ఒక ఉద్దేశంతో శ్రీవారి భక్తుల్ని అయోమయంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా గోశాలలో జరిగినటువంటి విషయం కూడా వాస్తవాలు లేనప్పటికీ దాంట్లో ఏదో ఉన్నట్టు శ్రీవారి భక్తుల్లోకి తీసుకుపోయి ఇప్పటికే భక్తుల దగ్గర చీయని పెంచుకున్న సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ ఇలాంటి చర్యలకి పునరావృతం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనక ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తించి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా టీటీడీ అధికారులతో మాట్లాడి వారి మీద చర్యలు తీసుకోబోతున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మనస నిన్న మధ్యాహ్నం సమయంలో తిరుమలకు సంబంధించి ఒక వ్యక్తి అయితే ఒక ముస్లింకు సంబంధించిన వ్యక్తి నేరుగా తిరుమలకు వచ్చి ఏదైతే కళ్యాణ వేదిక వద్ద మధ్యాహ్నం సమయంలో నమాజ్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులకి కంట పడడం జరిగింది. అయితే వెంటనే భక్తులు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే అంటే కొంతమంది భక్త బృందం తిరుమలకు వచ్చినట్లు, వాళ్లకు డ్రైవర్ గా ఆయన తిరుమలకు వచ్చినట్లు అతను విచారణలో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే అతన్ని విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి కొన్ని సంచలన విషయాలు చెప్పడం జరిగింది. తిరుమలకి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున వివాదాలకి దారితీసే విధంగా చేస్తుండడం, ప్రోత్సహిస్తుండడం ఇందులో వైసీపీకి సంబంధించినటువంటి నేతల హస్తం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి తాజా ఘటనలో కూడా వైసీపీ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతల హస్తం ఉంది. వాళ్ళే అంటే డ్రైవర్ గా అంటే తిరుమలకు వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ నమాజ్ చేస్తున్న సమయంలో ఆ వీడియోలు తీసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా మీడియాలో వైరల్ చేసినటువంటి పరిస్థితి చేయడం జరిగింది. ఏదో ఒక రకంగా అబాసు పాలు చేయాలి, లేదంటే దీని ద్వారా అంటే టీటీడీ ట్రస్ట్ కి అదేవిధంగానే పాలక వర్గానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి ఆరోపణలు అంటే ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీని వెనకాల ఎవరున్నా కూడా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే నిన్న ఆల్రెడీ టీటీడీ విజిలెన్స్ అధికారులు అతని విచారణ జరుపుతున్నారు. అంటే ఎందుకు అంటే కేవలం నమాజ్ లో భాగంగానే ఆయన అలాంటి కార్యక్రమాలు నిర్వహించారా, లేదంటే ఇంకేదైనా సరే కోణం ఉందా అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అలిపిరి చెకింగ్ పాయింట్ లో అంటే ముస్లింకి సంబంధించిన వ్యక్తులు నేరుగా తిరుమలకు వెళ్తుంటే ఏం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కొంతమంది భక్తుల్లో ఉంది. దానికి సంబంధించి కూడా నిఘా వర్గాలు అలిపిరి చెకింగ్ పాయింట్ లో కూడా ఉన్నటువంటి సిబ్బందిని ఆరా తీస్తున్నారు. ఎందుకు అతను డ్రైవర్ గా వచ్చినప్పటికీ కూడా నేరుగా ఎందుకు తిరుమలకు పంపడం జరిగిందంటూ కూడా దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తం మీద అంటే భానుప్రకాష్ రెడ్డి మాట్లాడినటువంటి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నమాజ్ చేస్తున్నటువంటి ముస్లింకి సంబంధించిన వ్యక్తి వీడియోలు ఎవరెవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అదేవిధంగానే రకరకాల వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతున్నాయనేది ప్రధానంగా టీటీడీ విజిలెన్స్ అదేవిధంగానే పాలక వర్గం ఆరోపణ. దానిపైన దర్యాప్తు జరుగుతుంది. మనస ఓకే, థ్యాంక్ యూ గోపీనాథ్.